బ్రేకింగ్ న్యూస్ క్షణాలు మారిపోతున్నాయి గంటలు గడుస్తున్నాయి అయినా టన్నెల్లో చిక్కుకున్న వారి ఆచూకీ లేదు యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి ఇక టన్నెల్ నుంచి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. ఎస్ఎల్పిసి టన్నెల్ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతానికి మంత్రులతో పాటు ఆర్మీ అధికారులు కూడా వెళ్తున్నటువంటి నేపథ్యం ఎంత కనపడుతుంది. ముఖ్యంగా దాదాపు 50 మందితో కూడినటువంటి బృందం లోపలికి ప్రమాదం జరిగినటువంటి ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఎలా జరిగింది ఏంటంటే దానిపై కూడా పూర్తి స్థాయిలో కూడా వారు పరిశీలన చేస్తారు. దాంతోపాటు పెద్ద ఎత్తున కూడా వాటరు బురద మట్టి అనేది పేరుకుపోయాయి. లోపలికి వెళ్ళడానికి సహాయక చర్యలు చేయడానికి చాలా ఇబ్బంది అని చెప్తున్నటువంటి తరుణంలో ఆర్మీ బృందం అలాంటి చెక్క లాంటి వెదురులు అవన్నీ కూడా వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఒకవేళ బురద ఉన్నా లేకపోతే పైకి వెక్కాలన్నా కూడా అవి సహాయపడుతుంది కాబట్టి వాటిని వేసి దాని పైన నుంచి లోపలికి వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఇదే లోకో పైలట్ ద్వారా ఇక్కడ లోపలికి వారు వెళ్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ట్రాక్ కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. లోపల ఆర్మీ అధికారులతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఆయన సంఘటనా స్థలానికి లోపలికి వెళ్ళి తాజా పరిస్థితి చూడడానికి వెళ్తున్నారు. ఎందుకంటే అత్యంత డేంజరస్ సంబంధించినటువంటి ఆ ప్లేస్ కావడంతో అక్కడికి విత్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఆర్మీ అధికారులు, ఇతర సంబంధించినటువంటి అందరూ అధికారులు కూడా లోపలికి వెళ్తున్నారు. మన విజువల్లో చూస్తున్నాం. మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా చాలా సాహసం చేసి లోపలికి వెళ్తున్నారు. ఇప్పటికే 8 మంది ఆచూకీ అనేది గల్లంతైనటువంటి నేపథ్యంలో ఆ 13వ మైలు దగ్గరికి వెళ్తున్నారు. దాదాపు 14వ మైలు దగ్గరికి వెళ్ళడానికి చాలా ఇబ్బందికర పరిస్థితి కాబట్టి అక్కడ వెళ్తున్న పరిస్థితి. సో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా థమ్స్అప్ చూపిస్తూ లోపలికి వారు వెళ్తున్నారు. సో మొత్తం ఎస్డీఆర్ఎఫ్ తెలంగాణ స్టేట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్తున్నారు. సో లోపల వెళ్తున్నటువంటి విజువల్స్ మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. దాదాపు వాళ్ళు గంట పాటు లోపలిగా ఉంటున్నారు. లోపల అసలు ఎగ్జాక్ట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ తీసుకోవాల్సినటువంటి చర్యలేంటి, ఇంకా రెస్క్యూ ఆపరేషన్కి ఎలాంటి పరికరాలని వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద స్థాయిలో టన్నెల్ ఉంది కాబట్టి కిందంతా శ్రీశైలం సంబంధించిన బ్యాక్ వాటర్ ఉంటుంది. ఆ వాటర్ పైన ఈ యొక్క టన్నెల్ అనేది నిర్మాణం జరిగినటువంటి నేపథ్యంలో దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఒకవేళ మంత్రులు అన్నట్టుగా లేకపోతే ఎక్స్పర్ట్స్ అన్నట్టుగా ఇటువైపు ఉన్నటువంటి ప్లేస్లో రైట్ సైడ్ తవ్వినా లేకపోతే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ప్లేస్లో కూడా తవ్వినా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇదంతా కొండ ప్రాంతము. దాదాపు పైన మనకు చూస్తున్నాం విజువల్స్లోనే 400 మీటర్ల పైన ఒక ఎత్తు ఉంటుంది. పెద్ద అడవి ప్రాంతం ఇదంతా కొండ. సో దానిపైన నుంచి కూడా కిందకి డ్రిల్లింగ్ వేయాలంటే చాలా ఇబ్బంది పరిస్థితి, చాలా కష్టసాధ్యమైనటువంటి పని. సో ఈ నేపథ్యంలో ఒకవేళ సైడ్ నుంచి ఒకవేళ ఇట్లా అనుకున్నా కూడా సైడ్ నుంచి ఒకవేళ డ్రిల్లింగ్ వేసి వెళ్ళాలన్నా కూడా కొండ ప్రాంతం కాబట్టి మళ్ళీ కింద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మట్టి పిల్లలు కానీ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద రాళ్ళు, పెద్ద పెద్ద రాక్ స్టోన్, ఇదంతా ఆ స్టోన్ అంతా పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రక్రియ ఒకవేళ స్టార్ట్ చేసినా కూడా చాలా రోజులు పట్టే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అంతా. ఒకవేళ రైట్ సైడ్ టన్నెల్లో కూడా ఒకవేళ డ్రిల్లింగ్ వేసినా కూడా అది కూడా కష్టతరమైనటువంటి పనిగానే మనం పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే టన్నెల్ కొంచెం లోపలికి వెళ్ళే కొద్దీ కొంచెం డౌన్ వెళ్తుంది. సో ఆల్రెడీ శ్రీశైలం సంబంధించిన వాటర్ బ్యాక్ వాటర్ అంతా కూడా వెళ్తుంది అక్కడ. సో అక్కడ వాటర్ అంతా కూడా చాలా ఫ్లోటింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మట్టి కూడా పెద్ద పేరుకుపోయింది కాబట్టి దీన్ని ఎట్లా ప్రభుత్వం అనేది రెస్క్యూ ఆపరేషన్ చేయబోతుంది అనేది కూడా ఇప్పుడు ఏకంగా ఒక సాక్షాత్తు ఒక మంత్రి లోపలికి వెళ్ళాడు కాబట్టి ఆయన ప్రత్యక్షంగా చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అధికారులతో ఎటువంటి ఆదేశాలు ఇస్తారని చూడాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా నిష్ణాతులైనటువంటి నిపుణులందరూ కూడా వచ్చారు. ఎస్డీఆర్ఎఫ్లో కానీ, ఎన్డీఆర్ఎఫ్లో కానీ, ఆర్మీలో కానీ, పోలీసులు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళందరూ లోపలికి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు తాజా పరిస్థితి ఏంటనేది కూడా ఒకసారి చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఆచరణ సాధ్యమా, ఒకవేళ నిజంగానే డ్రిల్లింగ్స్ వేయాలనుకుంటే మాత్రం మరొకసారి డ్రిల్లింగ్ వేస్తే వారికి ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఏంటి, ఆపత్కర పరిస్థితులు ఎలా ఉండబోతాయన్న దానిపై కూడా ఒక స్పష్టత అనేది రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం విజువల్లో చూస్తున్నాం
ఇంత పెద్ద టన్నెల్ తవ్వడానికే అప్పట్లో చాలా ఇబ్బందులు పడ్డారు. సో ఇంత భారీ స్థాయిలో ఉన్నటువంటి టన్నెలు, సో ఇప్పుడు ఆ టన్నెలే కుప్ప కూలింది కాబట్టి 14 కిలోమీటర్ దగ్గర అక్కడ పరిస్థితి దాదాపు ఎన్ని మీటర్ల వరకు కూడా పడిపోయింది అనేది కూడా ఎవరికి ఒక ఐడియా అనేది, ఒక స్పష్టత అనేది లేదు. సో 8 మంది ఇప్పుడు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు నిజంగా బతికి ఉన్నారా లేకపోతే వారికి ఏం జరిగిందనే దానిపై కూడా అధికారులు అయితే ఒక ఆందోళన అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. సో ఇప్పుడు మంత్రితో పాటు ఇతర బృందాలంతా కూడా టన్నెల్లోకి వెళ్ళారు కాబట్టి మరి కాసేపట్టు వస్తారు. దాదాపు ఒకవేళ దానికి వెళ్ళడానికి కూడా మట్టి అంతా తీయడానికి చాలా కష్టతరమైన సాధ్యం కాబట్టి సో ఆర్మీ ఇంకా మరికొంతమందిని ఆ రంగంలోకి దింపే అవకాశం ఉంది కాబట్టి సో సహాయక చర్యలు అయితే చాలా ముమ్మరం చేశారు. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి ఆదేశాలతో మంత్రులు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యక్షంగా ఇక్కడే మంత్రులు ఇక్కడే ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ జూపల్లి కృష్ణారావు కానీ ఎప్పటికప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు, సూచనలు తీసుకుంటారు, సలహాలు తీసుకుంటారు. సో అన్ని రకాలైనటువంటి చర్యలు అయితే ఇక్కడ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. టన్నెల్లో చిక్కుకున్నటువంటి వారిని కాపాడేందుకు రెస్క్యూ టీం సిద్ధమై వెళ్తుంది. ప్రజెంట్ మనం అక్కడ చూడొచ్చు, అంటే ఈ బోగిలోనే ఈ రైలు మార్గాననే జూపల్లి కృష్ణారావు కూడా ఆ దాంట్లో కనిపిస్తున్నారు మనకు క్లియర్ కట్ గా. జూపల్లి కృష్ణారావుతో పాటు మిగతా ఇరిగేషన్ అధికారులు, అదేవిధంగా మిగతా సభ్యులు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా చూడొచ్చు. క్లియర్ కట్ గా జూపల్లి కృష్ణారావుతో పాటు మిగతా ఇంజనీర్లు కూడా లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం క్లియర్ కట్ గా గమనించవచ్చు. ఆయన రెస్క్యూ టీమ్ కు సంబంధించి రెగ్యులర్ గా అంటే 24 hours గా కూడా ఫాలోఅప్ చేస్తూ ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో పరిశీలిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో కూడా ఈ యొక్క ట్రైను మూవ్ అవుతూ ముందుకు వెళ్తుంది. దాంట్లో పూర్తి స్థాయిలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు పూర్తి స్థాయిలో ఒకవైపు సింగరేణి, అదేవిధంగా మరోవైపు ఇంజనీర్లు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. మధ్యలో కూడా ఆర్మీ జవాన్లను కూడా చూడొచ్చు, వాళ్ళు కూడా ఈ రెస్క్యూ టీంలో పాల్గొనడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి. అది సక్సెస్ కావాలని లోపలికి వెళ్ళిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ను కూడా తీసుకువెళ్తున్నారు. ఎందుకంటే లోపలికి వెళ్ళాక ఎక్కడైనా సరే గ్యాస్ కట్టింగ్కు సంబంధించి కావచ్చు, మిగతా వాటిని కూడా లోపలికి తీసుకువెళ్తున్నారు. ఇక్కడ మిగతా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా మనం చూడొచ్చు, తెలంగాణ ఎన్డీఆర్ఎఫ్ ఆ సిబ్బంది కూడా లోపలికి వెళ్తున్నారు. ఇది పూర్తి స్థాయిలో ఒక కొలికి వచ్చినట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న నుంచి పలుమార్లుగా కూడా లోపలికి వెళ్ళిన తర్వాత ఇది క్లియర్ కట్ గా సమీక్షా సమావేశాలు నిర్వహించిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు అదేవిధంగా మిగతా వారంతా కూడా ఇక్కడ నుంచి బయలుదేరి ఈ యొక్క ట్రైన్ లో లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలను బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో చూడొచ్చు. ఈ ట్రైన్ లోపలికి వెళ్ళడానికి అంటే ఎక్కడైతే 14 కిలోమీటర్ల దగ్గర ఉన్నటువంటి ఆ ప్రాంతానికి చేరడానికి దాదాపు మొత్తం కూడా 1 గంట సమయం పడుతుంది. దాంట్లో బుక్కులు కూడా ఉండడం వల్ల ఈ పూర్తి స్థాయిలో వీళ్ళంతా కూడా జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. లాస్ట్ ఎండింగ్ లో మనం చూడొచ్చు టన్నెల్లోకి వెళ్ళింది. ఇక ఇది చివరిగా ఇక్కడ నుంచే పూర్తి స్థాయిలో దీన్ని మానిటరింగ్ చేస్తారు. ఇక్కడ పూర్తిగా పోలీసు అధికారులతో పాటు మిగతా సిబ్బంది అంతా కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఉదయం నుంచి జరిగినటువంటి సమీక్షా సమావేశాలకు ఓ క్లారిటీ వచ్చినట్టుగా కూడా కనిపిస్తుంది. ఆ క్లారిటీ బేస్ మీదనే లోపలికి మంత్రులతో పాటు మిగతా సిబ్బంది అంతా కూడా వెళ్తున్నారు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా వెళ్తున్నారు. కాబట్టి మరి రాబోయే 2-3 గంటల్లో కూడా పూర్తిగా దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఓవరాల్గా రెస్క్యూ సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, మిగతా ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు సైతం కూడా వెళ్తున్నారు. మంత్రులు కూడా లోపలికి వెళ్ళారు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు ఆయన వెంట, జిల్లా అధికారులు కూడా ఉన్నారు, అదేవిధంగా రంగనాథన్ కూడా ఉన్నాడు. మొత్తంగా లోపలికి వెళ్ళిన తర్వాత మరి బయటికి ఎలాంటి సమాచారంతో వస్తారనేది మాత్రం మనమంతా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.